గత కాలం అంతా వేసే మనం కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యం ఈ ఈ ఆరాధన కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాము. మరొకసారి అందరికీ ప్రేజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మన మధ్యన పరిశుద్ధరావు బ్రదర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశం మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సర్వోన్నతుడవు, సర్వకృపానిధి అయిన మా దేవుడవు, యుగ యుగములకు సజీవుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, ధవలవర్ణుడవు తండ్రి, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు తండ్రి, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడు, ఆయన వెలుపులందరిలో కల్లా ప్రభువ గొప్ప దేవుడు తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ కల్వరిశిలలో మా కొరకైన తండ్రి నాయన మీరు బాధను అనుభవించారు, మరణం అనుభవించారు, మా కొరకై అవమానపరచబడ్డారు, కొట్టబడ్డారు తండ్రి. అయా మా కొరకైనా తండ్రి సమస్తమును వీడిన ప్రభావ రిక్తునిగా ఈ లోకానికి వచ్చినారు దేవా. మాకు గొప్ప రక్షణ అనుగ్రహించినారు తండ్రి. మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నేను ఈ గడిచిన కాలం అంతా ప్రభువా నీకు ఉచితమైన కృపతో, నీకు అపారమైనటువంటి ప్రేమ కనికరములతో, మీ వాత్సల్యంతో తండ్రి ఇంతవరకు ప్రభు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచారు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నైనా ఏ వర్చువల్ గా నీ సన్నిధిలో చేరడానికి కృప చూపించారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి నా ప్రభువా, ఈ యొక్క ఆరాధన మీతో నీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన తండ్రి మీరే మీ నామాన్ని మహిమకరంగా నడిపించండి. వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. రావాల్సిన మీరు బిడ్డలందరినీ కూడా తండ్రి త్వరపెట్టి నడిపించండి. సకాలంలో రావడానికి సహాయం చేయండి. పాటల ద్వారా మహిం పొందండి. నా తండ్రి వాక్యం చెప్పిన మీ దాసం ద్వారా ప్రభావ మాతో మాట్లాడండి. ఆత్మీయ జీవితాలను ఏ రీతిగా తండ్రి మీలో స్థిరపరచుకోవాలో, మీకు నా తండ్రి తగినట్లుగా జీవించాలో ప్రభావ మీరు నన్ను తెలియజేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. చేసే ప్రతి మరొక తండ్రి విజ్ఞాపనకు మీరు నైనా జవాబు అనుగ్రహించండి. నా తండ్రి ఆ మీటింగ్ అంతట్లోనూ ప్రభావ ఆది నుంచి అంతవరకు మీరే తోడేయండి. దుష్టుని కార్యాలు లయపరచండి. ఆయన కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా దూరపరచండి. ఈ మీటింగ్ అంతా కూడా ప్రభావ ఈ నామ మహిమార్థంగా జరగడానికి సహాయం చేయండి. తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ముందున్న సమయం అంతా కూడా ప్రభావ మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ మన మధ్యలో పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాము. యేసయ్యా త్వరగా వస్తున్నాడు, నా కొరకే వస్తున్నాడు, నా కొరకే వస్తున్నాడు. యేసయ్యా త్వరగా వస్తున్నాడు, నా కొరకే వస్తున్నాడు, యేసు నా కొరకే వస్తున్నాడు. నీ ఎదుట నిలువబడే శక్తిని నీమయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తిని నీమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నీవు నా కొరకే వస్తున్నావు. ద్రాక్షవల్లివి నీవే కదా, ద్రాక్ష తీగను నేనే కదా, ద్రాక్షవల్లివి నీవే కదా, ద్రాక్ష తీగను నేనే కదా. నీ జీవము నన్ను పోసి నన్ను ఫలించే తీగగా చేయుమయ్యా, నీ జీవము నన్ను పోసి నన్ను ఫలించే తీగగా చేయుమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నీవు నా కొరకే వస్తున్నావు. పరమా కుమ్మరి నీవే కదా, జిగటమానును నేనే కదా, పరమా కుమ్మరి నీవే కదా, జిగటమానును నేనే కదా. నీ ఆస్తము నాపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయ్యా, నీ ఆస్తము నాపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయ్యా.
యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నీవు నా కొరకే వస్తున్నావు. గొర్రెల కాపరి నీదే కదా, గొర్రె పిల్లను నేనే కదా, గొర్రెల కాపరి నీదే కదా, గొర్రె పిల్లను నేనే కదా. నీవు నాకు తోడుండి నన్ను నిత్య మార్గమునకు నడుపుమయ్యా, నీవు నాకు తోడుండి నన్ను నిత్య మార్గమునకు నడుపుమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నీవు నా కొరకే వస్తున్నావు. నీ ఎదుట నిలువబడే శక్తిని నీమయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తిని నీమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నీవు నా కొరకే వస్తున్నావు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో నచ్చలేని బ్రదర్ వాక్యం పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. అందరము ఆయన గురించి ఆయన కొరకు మనం ప్రార్థిద్దాం. దేవుడు మనం ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మరి ఆయన పరిశుద్ధమైన నామానికి మనం మహిమ చెల్లించే వారిగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం తండ్రి. అయ్యా మరి గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచే విధానాన్ని బట్టి స్తోత్రం. ప్రభువా, మరి సాయంకాల సమయంలో మమ్మల్ని సమకూర్చి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఆ జీవితాలను మేము సరి చేసుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్క రోజునైనా ఆయన నీ యొక్క వెలుగును మాపై ప్రకాశింపజేయమని వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంశము దేవుడు నీ యందు ఏమి చూసి సంతోషించును అనే ఆ విధానాన్ని ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన యందు మరి దేవుడు ఏమి చూస్తే సంతోషిస్తాడో అది మనము గ్రహించే వారిగా ఉండాలి. మనం ఏ విధంగా ఉంటే ఆయన సంతోషిస్తాడో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనుషుడు మరి అది గ్రహింపజాలడు కానీ దేవుడు అంతరేంద్రియములను పరీక్షించేవాడు కాబట్టి మనము దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలంటే మనము ఏ విధంగా ఉండాలి అనేది మరి దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతూ ఆయనకు ఇష్టంగా ఉండే వారి గురించి దేవుడు నీ యందు ఏమి చూసి సంతోషించును అంటే మన యందు ఏమి చూసి ఆయన సంతోషించాలి. అందుకనే మరి మనిషి ఏ విధంగా మరి కొన్ని విషయాలు దేవుడు చాలా మాట్లాడినాడు. ఎందుకంటే నీతి, న్యాయము, జ్ఞానము, నీతి, న్యాయము, జ్ఞానము, తన్ను గురించిన భయం, దేవుని గురించిన భయం, తన కృపను గురించిన నిరీక్షణ, దీన మనస్సు, తనకు ప్రార్థించుట, పశ్చాత్తాపము, విశ్వాసము, దానమిచ్చుట, వినయముతో కూడిన సేవ, తాను తెలుసుకొని అతిశయించుట, మనస్పూర్వకముగా ఇచ్చుట. ఈ విధంగా మరి దేవునికి నీ యందు ఇలాంటి క్వాలిటీస్ మనలో ఏమున్నాయో మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మొదట మరి మాట్లాడుతూ ఆయన నీతి గురించి చెప్తూ ఉన్నాడు. నీతి సామెతల గ్రంథంలో ఆ నీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీతి సామెతలు 21:3 సామెతలు 21:3 ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన సామెతలు 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. బలులు అర్పించుట కంటేనంట యెహోవాకు ఇష్టము. అది నీతిని అనుసరించి నడుచుకుంటే. ఎందుకంటే ఆయననే నీతిమంతుడు కాబట్టి ఆయనంట నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట ఆయనకేందంట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అంత ప్రీతికరముగా నీతి అనేది ఆయననే నీతిమంతుడు కాబట్టి దాన్ని అనుసరిస్తే మరి ఆ యొక్క బలులు అర్పించుట కంటేనంట ఆ మాట వింటే
ఆయన మాట వింటే అంత శ్రేష్టముగా ఉంటదంట. ఆయనకి ఇష్టం అంటారు, యెహోవాకు ఇష్టం అదే అంటున్నాడు. మరి దేవుడు మరి ఈ నీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన నీతి మరి ఏ విధంగా ఉంది? మనం నీతిమంతుణ్ణి ఆశ్రయించుతున్నాం కాబట్టి మన నీతి ఏ విధంగా ఉందని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. అందుకనే మరి మనము బలులు అర్పించుట కంటే మరి మాట వినుట మేలు అని సమయలు గ్రంథంలో కూడా మాట్లాడతారు. అందుకనే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము ఇదే నీతి అని మాట్లాడుతున్నాడు. అయితే మనము ఈ నీతిమంతుని మరి ఒక న్యాయాధిపతి విషయంలో మరి తన భార్య ఒక లెటర్ పంపుతుంది. ఈయన విషయంలో మరి నువ్వు తీర్పు తీర్చే విధంగా ఉండవాకు, ఎందుకంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని మరి ఆ యొక్క న్యాయాధిపతి భార్య కూడా మధ్యలో వర్తమానం పంపినట్లు మనం కొత్త నిబంధనలో చూస్తాం. అందుకని మరి ఈ నీతి మంతుడు ఈయననే కాబట్టి నీతి అనుసరించుట చాలా గొప్పతరము, ఆయనను మనము మోయుట నీతి అంటే. అయితే ఈ న్యాయం విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయము ఏ విధంగా ఉంది? న్యాయము యెషయా 61లో చూద్దాం. యెషయా 61:8 ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసవ్యము అంటున్నాడు. అసవ్యం పుట్టిస్తుందంట. సత్యమును బట్టి వాని క్రియల ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును అంటున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి మనకు మరి ఆయన అంట ఆ న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, అది ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసవ్యము అంటున్నాయి. ఎందుకంటే మనము ఒకని సొత్తును పట్టుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ ఒక విషయంలో తీసుకున్నా గానీ తర్వాతనైనా మరి నీ సొమ్ము నీది అని ఇచ్చేవారిగానే ఉండాలి, కానీ మనము ఒకరిని అన్యాయం చేసేవారిగా ఉండొద్దని అందుకని అంటాడు. యెహోవానగు అది నాకు ఇష్టం అంటాడు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసవ్యము. ఇది మరి ఆయన న్యాయము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సత్యమును బట్టి నాకు ఇది అసవ్యం అంటూ సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును అంటుంది. జనములలో వారి సంతతి తెలియబడును. ఎందుకంటే ఇక్కడ న్యాయము మొదట నీతి గురించి మాట్లాడి ఇక్కడ న్యాయం గురించి చెప్తున్నాడు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధునందును అంటుంది. ఎందుకంటే దేవుని యందు న్యాయముగా నడుచుకున్న వారికి ఏమీలు కొదువై ఉండదని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి అందుకనే అంటున్నాడు, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధునందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారు ఒప్పుకొందురు అంటారు. ఎందుకంటే దేవుని న్యాయం అనేది వారిలో కనిపించాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఆయనకు ఇష్టమైనది మనము చేసేవారిగా ఉండాలి. ఆయన న్యాయవంతుడు, ఎందుకంటే న్యాయాధిపతి, ఆయన న్యాయమైన దేవుడు కాబట్టి మనము మన పక్షంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఆయనను ఆశ్రయించే వారిగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే. కాబట్టి మనము ఇక్కడ న్యాయము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 3గా జ్ఞానము హోషేయ 6:5 నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ హోషేయ 6:5 ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను బలిని కోరను గాని కనికరముని కోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను 6వ వచనములో నేను బలిని కోరను గాని కనికరమును కోరుచున్నాను, దహన బలుల కంటే దేవిని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటున్నాడు. మరి ఇక్కడ దేవిని గూర్చిన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను బలిని కోరతలేను కానీ కనికరమునే కోరుతున్నాను అంటున్నాను. దహన బలుల కంటే దేవిని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని అంటున్నాడు. మరి ఆ జ్ఞానము మనకు ఏ విధంగా, మరి దేవుని జ్ఞానము ఏ విధంగా మనం సంపాదించుకుంటున్నాము? మరి ఆయనలో దినదినము మనము ఆయన జ్ఞానమును మనము నింపుకునే వారిగా ఉండాలి. ఆయన ఆత్మధారాన్ని ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. అందుకనే బలిని కోరను, నేను కనికరమును కోరువాడను అంటున్నాడు.
మనము ఈ లోకాన్ని కోరుకునే వారిగా ఉన్నాం. ప్రతి క్షణము ఎప్పుడు మన శరీరాలను మన ఆలోచనలను ఎప్పుడైనా కూడా సుఖానికి ఒత్తుడు లేకుండా మనము మరి ఈ యొక్క ప్రయాసానికి మన శరీరాన్ని అప్పగించటకు ఇష్టపడం కాబట్టి అది మళ్ళీ మన మాట వినకుండా తయారు చేసుకుంటాం. కాబట్టి అందుకనే మరి జ్ఞానము మరి దేవుణ్ణి చూపుతుంది. కాబట్టి మనము జ్ఞానంతో ఆలోచిస్తే మరి ఆయన అంటున్నాడు, అందుకని కనికరము చూపుతున్నాడు. అంటే కనికరమునే కోరుచున్నాను. మరి దేవుడు కనికర స్వరూపుడు కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. అయితే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన 147 తన కృపను గురించి నిరీక్షణ కలిగి ఉండాలంట. 147వ కీర్తన తన్ను గురించి నా భయము కలిగి ఉండాలి. 147:11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడంట. అయితే తన గురించి మనం భయం కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. అందుకని తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడుము అని ఇక్కడ రాయబడి ఉన్నది. మనం ఎప్పుడు ఆయన స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తుండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందుకనే తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనము అందుకంటే దేవుడు నీ యందు ఏం చూసి సంతోషిస్తున్నాడంటే మరి తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలవారి యందు ఆయన కంట కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన అందుకనే ముందు అన్నాడు, ఎంతమంది నేను బలులను కాదు కనికరమునే కోరుతున్నాను అని ప్రభు చెప్తున్నాడు. తన కృప కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటకు మనము మన ఈ యొక్క విశ్వాస జీవితంలో దినదిన అభివృద్ధి పొందేవారిగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందుకని మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఎందుకంటే మనము ఎంత మంచి స్నేహితుని, ఎంత మంచి ధనవంతుని, ఎంత మంచి ఒక తెలిసిన వ్యక్తిని మనము నమ్ముకున్నా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే నరమాత్రుడు మనిషి ఎప్పుడైనా నమ్మదగిన వాడు కాడు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. కాబట్టి మనము ఆయనను నమ్ముకునే వారిగా ఉండాలని దేవుడు మరి మనకు సెలవిస్తున్నాడు. అందుకనే మనము దీన మనస్సు కలిగి ఉండాలి. చూడండి 149వ కీర్తన 149వ కీర్తన 4వ వచనంలో మనము యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అంటున్నాడు. దీనులను మనం ఏం కలిగి ఉండాలంట? దీన మనస్సు కలిగి ఉండాలని మరి ప్రభువారు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో, అది అన్యులు కానీ మరి దేవుని నమ్ముకున్న వారు కానీ నమ్ముకోని వారి గురించి కూడా మనం ఒకరి పట్ల పక్షపాతం చూపేవారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మరి ఎవరికైనా పక్షపాతం చూపలేదు. దేవుడు అందరికీ మరి రక్షకుడే. పాపికైనా ఇలాంటి వారికైనా ప్రతి ఒక్కరు పాపంలో నుంచి మనము మరి బయటకు వచ్చిన వారమే. కాబట్టి మనము దీన మనస్సు కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడట. ఆయన రక్షణతోటి అలంకరిస్తాడు అంటే ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తుందని అక్కడ మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రవర్తించుదురు గాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు గాక అంటారు. చూడండి మరి దేవుడంట మరి ఆయన ప్రజల యందు ప్రీతి గలవాడు, దీన మనస్సు కలిగి ఉండాలని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన దీనులను రక్షణతోటి అలంకరిస్తాడంట. మరి దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనలను కనిపెట్టేవాడు. కాబట్టి మనము గ్రహించేవారిగా ఉండాలి. దేవుని విషయంలో మనం భయభక్తులు కలిగి ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథంలో మనము అనుక్షణము మనము సమయము దొరికినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మనము
ముందు పెట్టుకోవాలి. కాబట్టి మనము మరి సామెతలు 15లో సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటున్నాడంటే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయములు. ఎందుకంటే మనము అవిశ్వాసముగా ఉండి ప్రార్థిస్తే అది దేవునికి ఇష్టకరముగా ఉండదు. అందుకనే దేవుడు నీ యందు ఏమి చూసి సంతోషిస్తాడంటే మరి అదే అంటున్నాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. ఆయన సంతోషిస్తాడంట, ఎంతో ఆనందిస్తాడంట. ఎందుకంటే ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి గురించి ఆయన సంతోషిస్తాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములంట, ఇష్టం ఉండవి. ఎందుకంటే అది పెదవుల నుండి వచ్చే ప్రార్థన. కానీ హృదయపూర్వకంగా నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మరి ఆయనను ఆరాధిస్తేనట యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, ఆయనను సంతోషపరుస్తుందంట మన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన. అందుకనే మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తనకు ప్రార్థించుట ఏ విధంగా ఉండాలంట? ప్రార్థన యథార్థంగా ఉండాలంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. మరి మనం మన దగ్గర ఎన్ని ఉన్నా ఇచ్చినా కూడా అంత సంతోషం ఆనందము ఉండదంట. కానీ మన మనస్సును ఆయన మరి పరీక్షించినప్పుడు మనలో ఏ లోపం లేని ప్రార్థన, మనలో ఏ కపటం లేని ప్రార్థన, మనలో ఏ భేదం లేని ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, ఆత్మ ద్వారా మనం చేసే ప్రార్థన ఆయనకు అంగీకారముగా. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన అంట ఆయనకు ఆనందకరము అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆయనను యథార్థంగా ప్రార్థించే వారిగా ఉండాలని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కానీ మనం యథార్థంగా ఉండాలంటే మొదట నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి. మొదట నీతి గురించి సామెతల్లో చెప్పాడు. ఆయన మరి న్యాయము, అంతే, నీతి న్యాయము ఆయన్నే. కాబట్టి జ్ఞానం ఆయన్నే, తన గురించి భయము ఆయననే, తన కృప గురించి నిరీక్షణ కలిగి మనం ఉండాలని చెప్తూ దీన మనసు కలిగి ఉండాలన్నాడు. తనకు ప్రార్థించుట ఎట్టిదంట? యథార్థ ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అందుకనే మనము ఆయనను అనుక్షరము ప్రార్థించే వారిగానే ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే మనము ఏ విధంగా ఆయనను సంతోషపరచాలని మనము ప్రయాసపడాలే తప్ప మన సొంత ప్రయోజనాల కొరకు ఎక్కువగా మన సొంత ప్రయోజనాల గురించి మనం పోతే అవి మనను వదిలిపోవచ్చు. ఎందుకంటే మనము చాలా వరకు చూస్తూ ఉంటాం, మన ప్రయాసం అంతా చేపలు పట్టిన వాళ్ళు ఏ విధంగా నైట్ అంతా పట్టినా కూడా దొరకకపోతే ప్రభు వారు ఆయన మాట చొప్పున వేస్తే మరి విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే మరి ఆయన మాటలో జీవం ఉన్నది. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొననే ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటాడు. ఖాళీ ఒక మాట ఏంటేనంట, మరణము కూడా ఎప్పుడు రుచి చూడడంట ఆయన మాట పాటిస్తే. అంత జీవము కలిగిన మాటలు అవి అని మరి ఆ విధంగా ఉన్నాయి. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం చూడండి. ఒకడు నా మాట గైకొననే ఎడల వాడెన్నడును మరణమును పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇస్తున్నాడు. ఇది నిజమే. అందుకు యూదులు ఏమంటున్నారు, నువ్వు దయ్యం పట్టిన వాడవు, ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహాము ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడను మరణము రుచి చూడరని నువ్వు ఎలా చెప్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. చూడండి, ఆయనను దయ్యం పట్టిన వారు అన్నారు. కానీ ఆయన మన పాపాల నిమిత్తము తన రక్తాన్ని కార్చి ఆయన రక్త దారాలతో మనల్ని కడిగి పాపులమైన మనలను పవిత్రపరిస్తే ఆయన త్యాగాన్ని గుర్తింపలేదు. ఆయన చనిపోయినాక కూడా ఆయనను అబద్ధికుడు అని అన్నారు. అందుకనే మరి యేసు ప్రభు వారు మరి 56వ వచనంలో ఒక మాట అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతున్నది మిగుల ఆనందించను. మా తండ్రి అబ్రహాం అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతున్నది మిగుల ఆనందించను. అది చూసి సంతోషించిండంట. అబ్రహాము యేసు ప్రభు వారిని చూసిండు, మిలికి సెదకని వీళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన షాలేము రాజు, ఆయన మహోన్నతునికి యాజకుడుగా ఉన్నాడు. మరి అప్పుడు ఈయన 10వ భాగము తీసుకున్నది ఆదికాండంలో. మరి ఎబ్రీ పత్రికలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ అందుకనే చెప్పాడు, ఒక్కడు నా మాట గైకొననే ఎడల వాడెన్నడను మరణము
పొందడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. అందుకని మనము గ్రహించే వారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన మాట వినేవారిగా ఉంటేనే మాత్రము మనము ఆయన నామములో ప్రతి ఒక్కటి చేయగలము. ఎందుకంటే అది యథార్థమైన ప్రార్థనగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్న లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15:7 ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు లేకపోతేనంట 99 మంది అనవసరము అని ఇక్కడ రాయబడ్డది. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటేనంట మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటాడు. చూడండి, ఎందుకంటే ఆయన ఈ 99 మనుషులు ఎందుకు యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు. ఒక్క పాపి తన పాపాన్ని ఒప్పుకుంటే అదే ఇక్కడ ఏముందంటే పశ్చాత్తాపము. ఇది పశ్చాత్తాపము ప్రార్థన. ఎందుకంటే ఆయన అంటున్నాడు, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటుంది. అవును, మరి ఒక్కడు సుంకరి ప్రార్థించిండు, మరి పరిచయుడు ప్రార్థించిండు, ప్రభువా నేను ఈ యొక్క సుంకరి వలె నేను పాపాత్కుని కాదు, నేను ఎన్నో ఉపవాసాలు ఉంటున్నాను, ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తున్నాను, నేను అనేకులకు సహాయకుడుగా ఉన్నాను, నేను ప్రభువా మరి నేను ఉపవాసాలు చేస్తున్నాను అంటే ఆయన అంటాడు, ప్రభు వారు మరి నీకున్నే అమ్మి మరి ప్రజలకు అందరికి పంచిపెట్టు, నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు మరి ఆయన ఏమంటాడంటే ఆ యొక్క ప్రభువా నీతిమంతుని ప్రార్థన మాత్రమే అంటాడు. ఆ విషయంలో కూడా ఒక మాట ఉంది లూకా సువార్తలని. అయితే ఈ విషయంలో ఏంటంటే ప్రభువా నేను పాపిని అని ఇక్కడ పశ్చాత్తాప పడుతున్నాడు. ఇది పశ్చాత్తాప ప్రార్థన. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటుంది. మరి ఒక్క యథార్థవంతుడు ప్రార్థిస్తే మరి ఆ రోజులలో ప్రార్థిస్తే యెహోషువ మరి సూర్య చంద్రులు నిలిచిపోయినట్లు మనం చూస్తున్నాం. మరి అటువంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పశ్చాత్తాపముతో ప్రార్థిస్తే మరి సమస్తమును ఆయన విషయమై జరిగిస్తాడు. ఎందుకంటే ఆ ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక్క నాణెము పోగొట్టుకుంటే ఆమెకు దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా అంటుండు. అంటే నన్ను ఆ విధంగా వెతికేవారు ఉండాలా అంటుండ ఆయన. వెండిని వెతికినట్టు బంగారమును వెతికినట్టు నన్ను వెతకండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మనమేమో ఈ లోకాన్ని వెతుకుతున్నాము, అది మనకు శాశ్వతము కాదు. అయినను మనము దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉండాలంటే మనము పశ్చాత్తాప ప్రార్థన. ఎందుకంటే సమస్తానికి న్యాయాధిపతి పరిశుద్ధుడు, ఆయనే ఆది సంభూతుడైన దేవుడు, సమస్తము ఆయన చేయగలడు, సమకూర్చగల సమర్థుడు. కాబట్టి మనము ఈ పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. పాపి విషయమై ఆయన పశ్చాత్తాప ప్రార్థన చేసిండు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటే ప్రభు వారు ఆయనను క్షమించారు. అందుకనే మనకు కావలసినది ఆయన ఆదరణ. అందుకనే మనము పశ్చాత్తాపంతో ప్రార్థించాలని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే మనము విశ్వాసము గురించి ఇక్కడ హెబ్రీ పత్రికలో హెబ్రీ 11:5 హెబ్రీ 11:5 ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను అంటున్నాడు. చూడండి, విశ్వాసము అంటే ఆ విశ్వాసము కలిగి ఉన్నాడు ఆయన. అనోకు అనే వ్యక్తి విశ్వాసమును బట్టి అనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందిండట. మనం ఏ విధంగా ఉన్నాం మరి? ఇప్పుడు మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. మనము పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసము అనే విధానంలో ఉన్నామా? మనం గ్రహించుకోవాలి. అందుకని అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపంట దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. అందుకనే ఇక్కడ 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇది అందరము మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంట. ఈ విశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు. ముందంట అనకు కొనిపోబడ్డాడు, దేవునికి ఇష్టుడై ఉండంట ఆయన కొనిపోబడక ముందు.
అయితే ఆ విశ్వాసము ఏ విధంగా పనిచేస్తుందని ఇక్కడ మాట్లాడుతున్నా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటుంది. ఎప్పుడైనా కూడా ఇది అసాధ్యమే. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అంటుంది. నమ్మకము కలిగి ఉండాల, విశ్వాసము కలిగి ఉండాల, ప్రార్థించిన ప్రార్థనకు జవాబు నేను పొందుకుంటాననే నిరీక్షణ కలిగి ఉండాల. అందుకనే ఆ నీతిమంతుణ్ణి మనము వెతికే విధంగా ఉండాలని ఈ పశ్చాత్తాప ప్రార్థన హృదయంలో నుంచి రావాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు. మనము ఏ విధంగా ఉంటే మనకు సాధ్యపడుతుందో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయననే సమస్తానికి ఆది సంభూతుడైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఎవరిని మనము చులకనగా చూసేవారిగా ఉండకూడదు. మనము ప్రేమ కలిగి అందరినీ మనము ఆదరించే వారిగానే ఉండాలి, కానీ మనము బాధపరిచే వారిగా ఉండకూడదని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం దేవుని యందు విశ్వాసము గలవారిగా ఉండాలి. దేవుని ప్రేమ ఏ విధంగా ఉందో మనుషుల పట్ల అది కనపరచాలి. ఎందుకంటే నీ విశ్వాసము క్రియారూపకము దాల్స్తే ఆ ప్రేమ అందులో కనపరుస్తుంది. ఆయన వెలుగు మనపై ప్రకాశిస్తుంది. కాబట్టి మనము ఆయనను విశ్వసించే వారిగా ఉండాలి. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఎందుకంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఇచ్చేవారిగా ఉండాలని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 ఏమంటున్నాడంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపోప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి అంట మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టము నైనా యాగమునై ఉన్నవి అంటుండే. చూడు మరి ఏంటి అవి? మరి ఎన్ని వందనాలు, ఎన్ని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలతో, మరి ఎన్ని ప్రార్థన విజ్ఞాపనలతోటి వాళ్ళు దేవుణ్ణి సంతోషపరిచి పంపిన కానుకల విషయంలో ఏ విషయంలో ఆయన అందుకని అంటున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అంటున్నాడు. దేవుని విషయంలో మీరు పంపిన వస్తువులంట ఎపప్రోదీతు మరణ పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తుడు పౌలు. అవి మనోహరమైన వాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును నైనా యాగమునై ఉన్నవి. మన బలులు, మన ప్రార్థనలు, మన యాచనలు ఆయనకు ప్రీతికరముగా ఉంటాయి. ఆయనను స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తే ఆయనను మనం సంతోషపరిచేవారుగా ఉంటాం. అది ఆత్మతో సత్యముతో మాత్రమే. పశ్చాత్తాప ప్రార్థనతోటే ఆయనను మనము ఆనందింప చేయగలం. అంతేగాని మన తలంపులతో మాత్రము కాదు. కాబట్టి ఆయన అదే అంటున్నాడు, నాకు సమస్తం అంట సమృద్ధిగా కలిగి ఉన్నది అంటున్నాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 ఏమంటున్నాడంటే, వినయంతో కూడిన సేవ చేయాలని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే చూద్దాం 27 నుంచి ఇంకొకసారి ఆ మాట చెల్లింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చలింపబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుతున్నవి అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము అని 28వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ దైవ కృప కలిగి ఉందము, దేవుని కృప మనము కలిగి ఉండాల. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయుదము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుని సేవ చేసేవారిగా ఉన్నామా? ఎంతో మంది మనకు ఆయన ప్రేమ సువార్తను ప్రకటిస్తే మనకు రక్షణ దొరికింది. వాళ్ళు ప్రాణాలకు తెగిర్చి కొన్ని సంవత్సరాలు అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, అయినా సముద్రాల మీద, పడవల మీద, చిన్న మామూలు చిన్న పడవల మీద వాళ్ళు ఇంత రాజ్యము ఎక్కడ దేశాలు దాటి వాళ్ళు సముద్రాల మీద రాత్రి పగళ్ళు సంవత్సరాలు వాళ్ళు తిండి తినకుండా కూడా మనకు సువార్తను ప్రకటించడానికి వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రాణంగా పెట్టారు. కొంతమంది ఇక్కడనే అగసాక్షులై చనిపోయారు. కానీ మన విషయంలో మన ప్రాంగణాలలో మనకు తెలిసిన మన ఊర్లలో మనము ఎవరికి మరి సేవా విధాన్ని ప్రకటించే వారిగా ఉన్నామా? మనకు తెలిసిన బంధువులకే కానీ, మనకు పరిచయస్తులకే కానీ
మన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నామా గమనించుకునే వారిగా ఉండాల. ఎందుకంటే మరి వినయముతో కూడిన సేవ ఇది చేయకపోతే క్రీస్తు మనలను మరి మనం ఆయనను ఎరుగని వారమే. ఎందుకంటే మీరు చూచుచుండి చూడరు, కనులుండి చూడరు, చెవులుండి వినేరు. అంటే మనము ఒక రాతితో సమానం, ఒక విగ్రహంతో సమానము, కానీ పేరుకు క్రీస్తుకు పరిచారకులము. కానీ అలా ఉండకూడదంటుడు. వినయముతో కూడిన సేవ చేయాల క్రీస్తు అని ఇక్కడ ఆయనను ప్రకటించే వారిగా ఉండాలి. అందుకని అంటున్నాడు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము అంటుంది. అంతకంటే మిక్కిలి ఏముంది? నిలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, జాగ్రత్త అని మనం భయభక్తులతో ఆయన యందు నడుచుకునే వారిగా ఉండాల. అందుకనే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా కానీ దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే. కాబట్టి మరి ఆయనను గురించి తెలుసుకొని అతిశయించుట. చూడండి, మరి దేవుని గురించి తెలుసుకొని మనం అతిశయించే వారిగా ఉండాలి. అంతేగాని మన డబ్బును, మన బలమును, మన బలగాన్ని చూసి అతిశయించే వారిగా ఉండకూడదని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో 9:24 ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆయనను ఆనందపరచాలి. అది అందుకనే ఇక్కడ టైటిల్ ఏముందంటే, దేవుడు నీ అందు ఏమి చూసి సంతోషించును అంటే ఇక్కడ అందుకనే అంటున్నాడు. అతిశయించువాడంట దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీదనంట కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, మనం ఇవి కలిగి ఉండాల. నీతి న్యాయములు, మొదట ఏమన్నాడు? నీతి న్యాయములు అని సామెతల గ్రంథం ద్వారా మనకు తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము ఆ నీతిమంతుణ్ణి, ఆ న్యాయాధిపతిని మనం అనుసరించే వారిగా ఉండాలని మరి దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే మరి చివరగా మనము ఇక్కడ ఏంటంటే ఇచ్చేవారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దినవృత్తాంతముల గ్రంథములు 29:17, 1వ దినవృత్తాంతములు 29:17 ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నా దేవా నీవు నా హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును అంటుండు. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాను. అయ్యా, మనస్పూర్వకముగా ఇస్తున్నా అని దావీదు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనస్పూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుతున్నాను అంటుంది. ఎందుకంటే ఇచ్చేవారు మరి వాళ్ళంట సంతోషంతో, ఆనందంతో ఇస్తున్నారట. మరి అందుకనే మనము ఇచ్చేది కూడా మనం ఎట్లుండాలంట? హృదయపూర్వకంగా ఇయ్యాల, మనస్పూర్వకంగా ఇయ్యాలంట. అందుకనే అక్కడ ప్రార్థిస్తున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలును మా పితరుల దేవ యెహోవా నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించి ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటుంది. ఇలాంటి ప్రార్థనలు మనము చేసేవారిగా ఉండాలి. మనము ప్రతి ఒక్క విషయంలో హృదయపూర్వకముగా ఇచ్చేవారిగా ఉండాలి దేవునికి. మరి మనము ఇచ్చేవారిగా ఉండాలి. మొదట నీతి, న్యాయము, జ్ఞానము, తన గురించి భయము, తన కృప గురించి నిరీక్షణ, దీన మనస్సు కలిగి తనకు ప్రార్థించుట, పశ్చాత్తాపము, విశ్వాసము, దానమిచ్చుట, వినయముతో కూడిన సేవ, తను తెలుసుకొని అతిశయపడుట, తర్వాత మనస్పూర్వకముగా ఇచ్చుట. ఈ అంశాలలో మరి దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎందుకంటే మనము ఇవన్నీ ఆయన ద్వారానే మరి మనకు వచ్చినాయి. మనం ఏది
భూమి మీదకి తీసుకొని రాలేదు, మనమేమో తీసుకెళ్ళాము. ఇది ఎవరి సొత్తు కాదు. మనిషి ఇక్కడ ఉండడానికి కూడా ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడు ఒకడే నమ్మదగిన వాడు. ఆయన కలకాలము, ఆయన యుగ యుగములు సజీవుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆది సంభూతుడైన దేవుడు, ఆది అంతమైన వాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి మనము ఆయనకు మరి మొరపెట్టినప్పుడు హృదయపూర్వకంగా ఆత్మస్వత సత్యంతో ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. ఆ వినయ భయభక్తులతో నీతిని అనుసరించి, న్యాయమును అనుసరించి ఆయన జ్ఞానము కొరకు కనిపెట్టాలి. మరి ఆ విధంగా మనము వెతికే వారిగా ఉండాలని మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకొని మన యందు దేవుడు నీ యందు ఏం చూసి సంతోషించును అంటే మరి ఇలాంటి మనస్సు కలిగి మనం ఉండాలా. ఇలా దీన మనస్సు కలిసి పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. విశ్వాసము కలిగి దానమిచ్చుట, మరి వినయంతో కూడిన ప్రార్థన చేయాలి. ఆయన గురించి మనం తెలుసుకొని ఆయనను బట్టి అతిశయించాల, మనస్పూర్వకముగా ఇవ్వాలా అని దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమపరుస్తూ మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం నైనా, ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఆయన కరుణమైన మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ. నాయన నా తండ్రి, మరి మా తల్లి మా తండ్రి మమ్మల్ని మార్చిన నువ్వు ఎడబాయేసే దేవుడు కావు ప్రభువ. ఆయన మేము నమ్ముతుంటున్నాం. ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ, మేము ఏ విధంగా ఉంటే నేను ఆనందింపజేయగలము తండ్రి. మరి ఆ జ్ఞానం మాకు నేర్పించండి, ఆ నీతిని ఆయన మీ రాజ్యాన్ని వెతికి అనేకులకు మాదిరిగా ఆయన మీ యొక్క సాక్షులుగా ఉండటకు ఆయన మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మేము గ్రహించగల హృదయాన్ని ఇని నా తండ్రి మరి ఒక చెవులు దాడిచ్చి మర్చిపోయినట్లు కాకుండా ప్రభా మా హృదయాల్లో చొచ్చుకొని నిన్ను స్తుతించి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. సుజాత సిస్టర్ ప్రార్థిస్తారు. బేబీ ప్రబలిక కోసం ప్రార్థించండి. తన ఆరోగ్యాన్ని దేవుడు స్వస్థపరచాలి, సన్ స్ట్రోక్ నుంచి పాప బయటపడాలి, ఫ్యామిలీలో కూడా శాంతి సమాధానం, అందరికి మంచి ఆరోగ్యం ఉండడానికి సుజాత సిస్టర్ ప్రార్థిస్తారు. ఇప్పుడు ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. పాప పేరు ప్రవళిక అండి. ప్రవళిక సిస్టర్. ఏం పేరు పాప పేరు? ప్రవళిక. ఓకే ఓకే. మహాగణుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన యేసయ్య, సాయంత్రకాల సమయం ముందు ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభాన తండ్రి మేము ఈ రీతిగా కూడుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలైనా. విజ్ఞాపన ప్రార్థనలో ప్రవళికన్న చిన్న బిడ్డను పెట్టి ప్రభారత బిడ్డ సమస్యల కొరకే ప్రార్థిస్తున్నాం నైనా. సన్స్ట్రోక్ తో బిడ్డ అవస్థపడుతున్నది ప్రభారతని మీ యొక్క గాయపడిన హస్తం ముట్టడి నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయంలో మీ జీవంను పోసి ప్రభాన తండ్రి ఆ యొక్క సన్స్ట్రోక్ ఎఫెక్ట్స్ నుంచి బిడ్డను మీరు బయటకు తీసుకురండి నైనా. కంప్లీట్ హెల్త్ రెస్టరేషన్ జరిగించండి. ఏసీ అన్న తండ్రి ఆ బిడ్డను మీరు ముట్టండి నైనా. బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి. అదేవిధంగా కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి మరి రక్షణలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఏసీఆ ప్రతి ఒక్క బిడ్డను ప్రభా కుటుంబంలో నచ్చని మీరు ముట్టండి, ఆదరించండి. నచ్చండి ఆ బిడ్డ కంప్లీట్ స్వస్థత దయచేయండి ప్రభాన తండ్రి. మీ యొక్క గొప్ప కార్యములను ఆ కుటుంబం చూచుటకు సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని నతండి. నీకు దూతల కాపుదలతో ఆ బిడ్డ చుట్టూ ప్రభాన తండ్రి అగ్ని కంచె వేసి అంధకార మంత్ర చీకటి శక్తుల దురాత్మ సమూహాలను లయపరచండి. బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్యం ప్రభాన సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభాన తండ్రి ఈ యొక్క వాతావరణంలో ప్రభా బిడ్డ తట్టుకున్నటకు సహాయం చేయండి. నీకు కృపలో జ్ఞాపకం చేసుకొని నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పరిశుద్ధరావు బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగించాను బ్రదర్. పరిశుద్ధరావు బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగించాను బ్రదర్. చంద్రశేఖర్ లేదంటే మీరు ప్రార్థించాను. ఎవరు అవైలబుల్ ఉంటుంది? ప్రైజ్ లార్డ్ బ్రదర్. నతానియల్ బ్రదర్ మీరే ఆశీర్వాదం ఇచ్చి ముగించాను బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్తోత్రమైన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యంతో మాతో మాట్లాడిన దేవ వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేము గ్రహించగలిగే హృదయాలను దయచేయండి ప్రభావ. రాత్రికాల సమయంలో మా హృదయాలను తెరిచి ప్రభావ మరి చిన్న బిడ్డ గురించి ఇచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ కూడా ప్రతి ఒక్కరూ మేము చేసిన ఆయన ఆ బిడ్డకు స్వస్థత అనుగ్రహించలాగా నేను వేడుకుంటకు సహాయం అనుగ్రహించి ఆ బిడ్డను బట్టి తగ్గి స్వస్థపరచమని ప్రార్థిస్తే వేసినామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.